సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. మ్యామ్ ఇప్పుడు కొన్ని లాంగ్ టర్మ్ డిసీజెస్ అనేవి ఉంటూ ఉంటాయి కదా. ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో నాకు బాగానే ఫీల్ అవుతున్నాను సో అని కొంతమంది మెడిసిన్ ఆపేస్తూ ఉంటారు. సో ఇలా ఆపేయడం ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్గా మనకి ఏంటంటే సొంత డెసిషన్స్ అనేది డెఫినెట్లీ నేను డైట్లో చేసుకుంటా ఉంటాను, తగ్గిపోతుంది కదా, మందులు యూజ్ చేయకూడదు కదా అని ఒక క్వశ్చన్ అడుగుతారు. అంటే మరీ తగ్గిపోయింది అన్నప్పుడు వి విల్ గివ్ ఎ బ్రేక్ బేస్డ్ అపాన్ ద పేషెంట్ సిమ్టమ్స్ అండ్ కండిషన్. లేదు అంటే కనుక స్లోగా డోస్ తగ్గించుకుంటూ వాళ్ళు అనుకున్నట్టు మేబీ ఈ లోపల మిగతా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటారు కాబట్టి వీ కెన్ గివ్ ఎ బ్రేక్ తగ్గించి. కానీ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ముఖ్యంగా మనం మెడిసిన్స్ తీసుకుంటున్న అప్పుడు అంటే ముఖ్యంగా లాంగ్ టర్మ్ డిసీజెస్ అని ఉంటాయి కొన్ని. అలాంటి విషయాల్లో మనం మెడికేషన్స్ డాక్టర్ చెప్పినట్టు తీసుకుంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? లేదు మధ్యలో మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇన్ని మెడిసిన్స్ అవసరమా, ఇది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అని చెప్పి ఓన్ డెసిషన్ తీసుకొని కొన్ని మెడిసిన్స్ ఆపేస్తూ ఉంటాం మధ్యలో. దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? అంతేకాకుండా ఈ ఎఫెక్ట్స్ అనేవి ఎంత వర్స్గా మన సిచ్యువేషన్ని, లైఫ్ని మారుస్తాయి, ఇలాంటి విషయాలు ఎన్నో మనకి తెలియజేయబోతున్నారు జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అయిన డాక్టర్ సుజనా గారు ఫ్రమ్ మెడిస్టార్ హాస్పిటల్. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. మ్యామ్ ఇప్పుడు కొన్ని లాంగ్ టర్మ్ డిసీజెస్ అనేవి ఉంటూ ఉంటాయి కదా. జనరల్గా మెడిసిన్ అనేది డాక్టర్ కన్సల్టేషన్తో తీసుకున్నాక ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో ఓకే నాకు బాగా అయిపోయింది, నాకు బాగానే ఫీల్ అవుతున్నాను సో అని కొంతమంది మెడిసిన్ ఆపేస్తూ ఉంటారు. మరి కొంతమంది మెడికేషన్లో అమ్మో ఇది ఖర్చు ఎక్కువ అయిపోతుందని కొంతమంది ఆపేస్తూ ఉంటారు. సో ఇలా ఆపేయడం ఎంతవరకు కరెక్ట్? డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఓన్ డెసిషన్ తీసుకోవడం ఏం జరుగుతుంది లైఫ్లో దానివల్ల? గుడ్ క్వశ్చన్ అండి. బికాజ్ మనకి వచ్చే పేషెంట్స్ కూడా ఎలా అంటే ఇప్పుడు వచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ పిల్స్ అనేది ఒక ప్యాకెట్లో పట్టుకుని వస్తూ ఉంటారు మన దగ్గర వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, బ్రేక్ఫాస్ట్ చేసినట్టు, లంచ్ చేసినట్టు, డిన్నర్ చేసినట్టు మెడిసిన్స్ తీసుకోమంటే ఎవ్రీ వన్ విల్ బీ ఎఫెక్టెడ్ దానికి. ఎందుకంటే టేస్ట్ కానివ్వండి, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఈజ్ అ క్యాండీ లాగా ఉండదు కాబట్టి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే మీరు అన్నట్టు లాంగ్ టర్మ్గా తీసుకునేటప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ ఎంతవరకు ఇంపార్టెంట్ అన్నది మనకి మాట్లాడదాం. డాక్టర్ ఉన్న తర్వాత మెడిసిన్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ థింగ్ పేషెంట్ కండిషన్ అసెస్ చేసినాక స్టార్ట్ చేస్తారు. లైక్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఒక డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ తీసుకుందాం. దీస్ ఆర్ ఆల్ ద రెగ్యులర్ క్రానిక్ డిసీజెస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ డే టు డే డైలీ లైఫ్. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండానే యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ నుంచి ఎవ్రీ వన్ ఆర్ ఎఫెక్టింగ్ బికాస్ వీఆర్ ఇన్ అ సెడెంటరీ లైఫ్ స్టైల్, వీఆర్ ఇన్ టు జంక్ ఫుడ్స్ అండ్ దెర్ ఈస్ నో ఎక్సర్సైజ్ అండ్ ఆల్. సో యంగ్స్టర్స్ లైక్ హూ ఆర్ 25 to 30 years ఆల్సో గెట్టింగ్ ఎఫెక్టెడ్ విత్ దీస్ థింగ్స్ అనమాట. సో వీళ్ళు వస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి అడుగుతారు మనల్ని. ఇప్పుడు ప్రజెంటేషన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బాగా హెడేక్ వస్తుంది, నాకు తల తిరుగుడు వస్తుంది, ఐఎమ్ నాట్ ఆల్కహాలిక్ ఆర్ ఐఎమ్ నాట్ స్మోకర్, నేను రెగ్యులర్గా టీవీ చూడను, ఇలా చెప్తా ఉంటారు మన దగ్గర వచ్చినప్పుడు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన దగ్గర వచ్చినప్పుడు అసెస్ చేసుకోవాల్సిన ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు బీపీ అన్నది చెక్ చేసుకోవాలి. బీపీ ఈజ్ సంథింగ్, ప్రెషర్ ఎక్కువైనప్పుడు మన బ్లడ్ వెజల్స్లో ప్రెషర్ ఎక్కువైనప్పుడు విల్ ఫీల్ దిస్ సార్ట్ ఆఫ్ హెడేక్ అన్నట్టు. సో ఫస్ట్ థింగ్ అది రిలోట్ చేసుకుంటాం. సపోజ్ వచ్చారు పేషెంట్, వచ్చిన వెంటనే మందులు స్టార్ట్ చేసేసేయాలా? ఫస్ట్ క్వశ్చన్. దేర్ ఈస్ దిస్ థింగ్ కాల్డ్ మనకి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరికీ కూడా ఇంట్లో బీపీ మెషిన్స్ నడుస్తూ ఉన్నాయి అన్నమాట. ఎవ్రీ వన్ ఆర్ క్యారింగ్. పోస్ట్ కోవిడ్ ఇంకా హెల్త్ మీద ఎక్కువ ఇది ఉండడం వల్ల, కన్సర్న్ ఉండడం వల్ల దే ఆర్ యూజింగ్. సో మనం ఏంటంటే అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ని మానిటర్ చేస్తాం అనమాట. అండ్ దేర్ ఈస్ దిస్ కండిషన్ ఆల్సో కాల్డ్ వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు. పేషెంట్ ఎలా అంటే డాక్టర్ దగ్గరికి రాగానే దే ఫీల్ దట్ ప్యానిక్ అండ్ ఆల్, సడన్లీ దట్ 10 mm ఆఫ్ బీపీ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో వాట్ వీ విల్ డూ ఫర్ దమ్ ఈజ్ ఫస్ట్ రావటం వెరీ సిమ్టమాటిక్ ఉన్నారు అనుకుందాం. లైక్ అంటే ఇప్పుడు మనకి హైపర్ టెన్సివ్ అర్జెన్సీస్ అని, ఎమర్జెన్సీస్ అని కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. వెన్ దేర్ ఆర్ ఆర్గన్ డ్యామేజెస్ ఆల్రెడీ కాజ్ చేసేస్తున్నాయి అంటే పేషెంట్ ఇగ్నోర్ చేస్తారు ముందు నుంచి. మేబీ ఒక 1 month నుంచో 2 months నుంచో ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉండింది. సపోజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ హైపర్ టెన్షన్ రైట్ నో. వస్తూ ఉండింది బట్ వాళ్ళు ఏంటంటే నార్మల్ పారాసిటమాల్ అనో సారడాన్ అనో వేసుకుంటూ ఇగ్నోర్ చేసేస్తూ దే విల్ గో ఫర్ ద వర్క్స్ అండ్ ఆల్. సో ఏంటంటే మన దగ్గర వచ్చినప్పుడు ఆల్రెడీ సమ్ కిడ్నీ ఇష్యూనో, హార్ట్ ఇష్యూనో, గుండె దడ అని చెప్పి సో మల్టిపుల్ ఎండ్ ఆర్గన్ డ్యామేజ్తో వచ్చేస్తారు మన దగ్గరికి. సో వాళ్ళ కోసం మనం వెయిట్ చేయాలా, ఇలా మనం అన్నట్టు కొంచెం రోజులు వెయిట్ చేసుకుని చేయాలా అన్నది అవుట్ ఆఫ్ క్వశ్చన్. వీ హ్యావ్ టు స్టార్ట్ ద మెడికేషన్ ఇమీడియట్లీ. ఆర్ కొంతమంది ఉంటారు బీపీ స్లైట్లీ చేంజెస్ లైక్ +10 mm అంటే ఒక 135, 140 అలా ఏంటంటే సడన్గా వాళ్ళు మన దగ్గరికి వచ్చిన వెంటనే చెక్ చేస్తున్నప్పుడు కూడా బీపీ రైస్ చూపిస్తుంది. సో ఏం చేస్తాం, ఒక 10 minutes అట్లా కూర్చోబెట్టి విల్ టేక్ ఏ నార్మల్ కాన్వర్సేషన్ విత్ దెమ్, విల్ మేక్ దెమ్ రిలాక్స్, విల్ చెక్ ద బీపీ. అట్లా కూడా స్టిల్ హై ఉండింది అన్నాం.
సిమ్టమాటిక్ ఉంటే వీ హ్యావ్ టు ట్రీట్ ద పేషెంట్. లేదు సెటిల్ అయిపోయారు, బాగుంది, ఇట్స్ ఎ మూమెంటరీ అనుకుందాం, అంటే ఒక డైలీ ఇది ఒక టైంలో వస్తుంది అనుకుందాం. సో వాట్ వీ విల్ టెల్ దమ్ ఈజ్ ఒక 2 to 3 days వరకు డైలీ ఈ టైంలో బీపీ చెక్ చేసుకోండి. 3 days ఆఫ్ మనం ఒక యావరేజ్ తీసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈజ్ అండర్ అకార్డింగ్ టు అవర్ గైడ్ లైన్స్ ఉంటాయన్నమాట, ఏహెచ్ గైడ్ లైన్స్ ఉన్నాయి మనకి, ఇలా 2025 దే రిలీజ్డ్ న్యూ గైడ్ లైన్స్. ప్రీవియస్లీ మనకేంటంటే ఇట్లాగా హైపర్ టెన్షన్ స్టేజెస్ ఉంటాయన్నమాట ఇట్లాంటి. ఓకే. ఓకే. సో నవ్ ఏ డేస్ ఇట్ ఈస్ లైక్ లెస్ దాన్ 130 ఈజ్ ద టార్గెట్ మనకి. ఓకే. అండ్ కింద డయాస్టోల్ కూడా 80 ఈజ్ ద టార్గెట్. అంటే నార్మల్గా ఉండాలి అని అంటే అసలు యాక్చువల్గా అయితే 120నే తీసుకుంటాం కూడా మనం చెప్పాలంటే దానికి, ద ప్రాపర్ టెక్స్ట్ బుక్ అన్నప్పుడు అయితే. సో ఏంటంటే ఒక 3 days వరకు ఇట్లా మానిటర్ చేసుకొని ఇఫ్ యావరేజ్ ఈజ్ హై దెన్ విల్ స్టార్ట్ ద మెడికేషన్. సో మనకి ఇది పేషెంట్కి చెప్పినప్పుడు దే ఫీల్ లైక్ నాకు వెంటనే వచ్చేసింది అన్న ఒక థాట్ ప్రాసెస్ ఉంటారు వాళ్ళు. బట్ వీ హ్యావ్ టు టాక్ టు దెమ్ వాట్ ఈస్ ద రీజన్ వై యూ ఆర్ గెట్టింగ్. ఓకే. సో జెనెటికల్ కాజెస్ ఉంటాయి, యాజ్ ఐ టోల్డ్ యూ మన రెగ్యులర్ డే టు డే చేంజెస్ ఉంటాయి కాబట్టి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఫుడ్ హ్యాబిట్స్ అవనివ్వండి, జనాలు ఫోన్లో చూసుకుంటే లేట్ నైట్ స్లీప్ ప్యాటర్న్స్ అవనివ్వండి. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ ఎఫెక్ట్ అవర్ బాడీ అనమాట. సో ఇవన్నీ కొన్నిసార్లు ప్రీ డయాబెటిక్ ఆర్ ప్రీ హైపర్టెన్సివ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాం, లైక్ లో సాల్ట్ డైట్ అని, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయమని, ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయమని, స్లీప్ అట్లీస్ట్ విల్ హ్యావ్ దట్ సమ్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ అవనివ్వండి, ఫోన్ స్క్రీన్ టైం తగ్గించమని చెప్పనివ్వండి, ఇవన్నీ చెప్తాం. బట్ స్టిల్ తగ్గలేదు, స్టిల్ పేషెంట్ ఈస్ కంప్లైనింగ్ ఆఫ్ సమ్ సిమ్టమ్స్ అండ్ ఆల్, దెన్ దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద మెడికేషన్ ఈ అన్నమాట. సాల్ట్ అనేది అన్నారు కదా మ్యామ్, జనరల్గా బీపీ అని తెలియగానే అందరి మైండ్లో ఓన్ డాక్టర్ ఒకడు వస్తాడు అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, సాల్ట్ మొత్తం తీసేస్తారు ఇంకా అవును. లిటరలీ. అంటే అది కూడా ఒక 10 days పాటు రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఉన్న తర్వాత ఇంకా బయట ఫుడ్లో ఏం చేయలేరు. ఎగ్జాక్ట్లీ. సో ఇలా ఇమీడియట్గా సాల్ట్ కంప్లీట్లీ జీరో చేయడం ఎంతవరకు కరెక్ట్? నో వి షుడెంట్ డూ దట్ అండి. దేర్ ఈజ్ అ లిమిటేషన్ దానికి. ఫస్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యాజ్ ఇందాక మనం మాట్లాడినట్టు ఎండ్ ఆర్గన్ డ్యామేజెస్ లేవు, సమ్ కిడ్నీ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ ఆర్ హార్ట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్. అంటే ఇప్పుడు కిడ్నీ ఎఫెక్ట్ అయిందంటే కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం, హార్ట్ అంటే హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. వీళ్ళకి ఏంటంటే ఈ బీపీ ఎక్కువ అవ్వడం కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుందంటే దేర్ ఈజ్ రిటెన్షన్, అంటే వాటర్ అన్నది బాడీలో అక్యుములేట్ అయిపోతుంది. ఓకే. సో బికాస్ ఆఫ్ దిస్ వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ సాల్ట్, అంటే సోడియం లెవెల్స్ అనుకోండి బాడీలో. సో వీళ్ళకి ఏంటంటే మనకి అప్పుడు వాళ్ళని తగ్గించమని చెప్పడం కానివ్వండి, ఆర్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ కండిషన్, ఓకే. దెన్ బేస్డ్ ఆన్ దట్ వీళ్ళని తీసుకుంటాం. అదే అందరికీ స్టార్టింగ్ same స్టేజెస్ కాదు. అందరికీ కాదు. స్టార్టింగ్ కేజెస్లో అంటే వీళ్ళకి ఇట్లా ఏం ఎఫెక్ట్ అవ్వలేదు, వెరీ కంప్లీట్లీ ఉప్పు కరాలు దాటి మళ్ళీ ఎవరు ఆపరు, అండ్ దే డోంట్ కమ్ టు అస్ అగైన్ బేసికలీ డాక్టర్ దగ్గరికి. యూజువల్లీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే 30+ years వాళ్ళు అంటే ఆ రేంజ్ ఓన్లీ ఫస్ట్ న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఫస్ట్ 10 days జిమ్కి వెళ్ళిన విధంగా Yes. బీపీ అని తెలియగానే ఓకే షుగర్ కట్ ఆఫ్ చేయాలని ఒక కన్సిస్టెంట్ ఇది బిహేవియర్ సాల్ట్ ఉంటుంది. కట్ ఆఫ్ చేయాలని చెప్తారు. బట్ స్టార్టింగ్ ఆ 10 days లో కూడా జీరో సాల్ట్ వల్ల కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి బాడీ మీద? ఎస్, ఆబ్వియస్లీ సడన్ డ్రాప్ ఇన్ ద బ్లడ్ ప్రెషర్ జరుగుతూ ఉంటాయి. యూ ఫీల్ దట్ క్రేవింగ్, అంటే యువర్ బాడీ సడన్గా ఇప్పుడు వేరే ఆర్గన్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు సడన్గా మీ షుగర్ సాల్ట్ కట్ చేసేసారు అంటే మీ రక్తనాళాలలో కంప్లీట్లీ ఓన్లీ వాటర్ ఒకటి పోతుంది, దేర్ ఈజ్ నో సాల్ట్. మీ ఆర్గన్ అంతా కూడా ఏమవుతుందంటే ఒక క్రేవింగ్ అంటాం దాన్ని మనం, ష్రింక్ అయిపోయింది అనుకుంటాం నార్మల్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే. దట్ అదొకలాంటి మనకి మైండ్ వాస్ బాడీ, మన బ్రెయిన్ వాస్ టెల్లింగ్ లైక్ యువర్ బాడీ ఈజ్ డెఫిసిట్ ఆఫ్ దిస్ థింగ్. సో కాంపెన్సేటరీ మెకానిజమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఎవ్రీ అదర్ ఆర్గన్ స్టార్ట్ కాంపెన్సేటింగ్ అండ్ హెల్ప్ ద డ్యామేజ్డ్ ఆర్గన్ అంటాం. అంతవరకు పనిచేస్తుంది అంటిల్ యువర్ సప్లిమెంటింగ్. ఓకే. ఆ రిక్వైర్మెంట్ ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. పీపుల్ హూ గోస్ టు ద జిమ్, దే డు ద ఫోటో షూట్స్, దే నీడ్ దట్ ద ఫిజిక్ అండ్ యాబ్స్ వాళ్ళు ఉంటారు. దే టెల్ లైక్ ఐఎమ్ కటింగ్ డౌన్ ద సాల్ట్ అండ్ ఐఎమ్ కటింగ్ డౌన్ ద వాటర్ అని మాట్లాడతారు. ఎందుకంటే దే నీడ్ దట్ ప్రొపర్ ఎస్ ద మజిల్స్ అన్నవి దట్ ప్రొపర్ ఇది. ఎందుకంటే వాటర్ ఉందంటే సాల్ట్ ఉందంటే దట్ ఈస్ అ వాటర్ రిటెన్షన్ జరుగుతుంది. సో ఆబ్వియస్లీ దట్ కట్స్ ఆఫ్ ద మజిల్స్ ఆర్ యాబ్స్ ఆర్ వాట్ ఎవర్ యూ పీపుల్ ఆర్ అది ఉన్నది రాదు. సో బట్ దేర్ ఈజ్ అ లిమిటెడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్ యూ షుడెంట్ డూ ఆన్ యువర్ ఓన్. మేబీ యువర్ ట్రైనర్, పర్సనల్ ట్రైనర్ ఆర్ సమ్ వన్ హూ ఇస్ ఎ న్యూట్రిషనిస్ట్ విల్ గైడ్ యూ బేస్డ్ అపాన్ యువర్ బాడీ రిక్వైర్మెంట్స్ కానివ్వండి. దే విల్ టెల్ యూ అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని అవర్స్ కట్ చేయాలి ఆర్ బిఫోర్ డే ఏంటి అసలు ఎంత రిక్వైర్మెంట్ ఉన్నది, బేస్డ్ అపాన్ యువర్ బాడీ దే విల్ టేక్ ఏ కాల్. ఇట్స్ నాట్ లైక్ నేను కట్ చేసేసాను, my abs are coming out, I'll do the photo shoot. This is not something you should take on your own calls అన్నమాట. సో ఇలాగే అంటే So doctors will guide you based upon your requirement. ఎంత తీసుకోవాలి, there is a minimum requirement of per day like 2 to 3 grams అని అట్లా ఉంటుంది అనమాట. ఒకవేళ అది నార్మల్ పర్సన్స్కి, సపోజ్ ఒకవేళ బీపీ ఉన్న వాళ్ళు ఉన్నారనుకుందాం, మేబీ దట్ మైట్ విల్ రెడ్యూస్ టు 0.5 grams or 1 gram, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో విల్ రెడ్యూస్ ఇన్ దాట్ వే బట్ నాట్ కంప్లీట్లీ కట్ ఆఫ్. మెడికేషన్ అనేది ఎలా ఉంటుంది వీళ్ళకి?
యాహ్! మెడికేషన్ వచ్చేటప్పటికి యాస్ ఐ టోల్డ్ యూ ఫస్ట్ డిపెండ్స్ అపాన్ ద కండిషన్ మనం డిసైడ్ చేస్తాం. వెన్ దేర్ ఈస్ ఎ పర్మనెంట్ డ్యామేజ్ అని వస్తుంది ఆర్ పేషెంట్ కమ్స్ విత్ సమ్ ఆల్రెడీ అన్‌కంట్రోలబుల్ సింప్టమ్స్ ఉన్నాయి ఆర్ ఆర్గాన్ డ్యామేజ్ జరుగుతుందన్నప్పుడు దెర్ ఈస్ నో దిస్ థింగ్ కాల్డ్ టు వెయిట్ అండ్ వాచ్. వీ హ్యావ్ టు స్టార్ట్ ద మెడికేషన్ ఇమ్మీడియేట్లీ బికాస్ వీఆర్ స్టాపింగ్ ద పర్మనెంట్ డ్యామేజ్ విచ్ కాజింగ్ విచ్ ఈస్ కాజ్డ్ బై హైపర్‌టెన్షన్. ఇంక నష్టం జరగకుండా ఆపడం. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో ఇమీడియట్లీ వీ హ్యావ్ టు అనమాట. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అది కూడా మనకి పేషెంట్ ఏజ్, పేషెంట్ అదర్ కోమోబిడిటీ కండిషన్స్ బట్టి కూడా ఉంటుంది. లైక్ ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ ఈస్ హ్యావింగ్ డయాబెటీస్ అనుకో, వాళ్ళకున్నప్పుడు కొన్ని మెడికేషన్స్ ఆర్ నాట్ సపోజ్ టు గివ్ ఫ్రమ్ ద హైపర్టెన్సివ్ సైడ్ అన్నట్టు. ఎలా ఉంటుందనంటే దేర్ ఆర్ సమ్ మెడికేషన్స్ కాల్డ్ బీటా బ్లాకర్స్ అంటాం అనమాట. ఓకే. సో ఏంటంటే సపోజ్ షుగర్ ఉంది, బీపీ ఉంది పేషెంట్కి. ఈ బీపీ కోసం ఈ మెడిసిన్ ఇస్తాం. కానీ బీపీలో ఈ మెడిసిన్ వాడాలి, కానీ పేషెంట్కి షుగర్ ఉంది, వాడొచ్చా లేదా అన్న ఒక క్వశ్చన్ ఉన్నప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ అసెస్ చేస్తాం. ఎందుకంటే దేర్ ఆర్ దీస్ మెడికేషన్స్ విచ్ మాస్క్ ద హైపోగ్లైసిమియా సిమ్టమ్స్ అంటాం. అంటే షుగర్ తగ్గిపోయినా కూడా మనకు తెలియదు, ఓకే. సడన్లీ పేషెంట్ విల్ కొలాప్స్. ఎందుకంటే దిస్ మెడికేషన్ విల్ మాస్క్ ద సిమ్టమ్స్ అనమాట. సో ఆ టైంలో రిస్క్ బెనిఫిట్ రేషియో మనం చూసుకుంటాం. అంటే ఇది అవసరం లేదనుకోండి, బెటర్ టు అవాయిడ్ దోస్ మెడికేషన్స్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ దెమ్, వీ విల్ యూస్ దోస్ మెడికేషన్స్. అండ్ అదర్ థింగ్స్ లైక్ ఇప్పుడు కిడ్నీ డ్యామేజ్ ఆల్రెడీ వచ్చింది, ఫర్ దోస్ పీపుల్ వీఆర్ నాట్ సపోజ్ టు యూస్ ఫ్యూ మెడికేషన్స్ లైక్ ఏఆర్బీస్ అని, ఏస్ ఇన్హిబిటర్స్ అని కొన్ని ఉంటాయి అన్నట్టు. అది వాడితే ఆల్రెడీ ఉన్న డ్యామేజ్ దెర్ ఈస్ దట్ లిమిట్ ఆల్సో. ఒక మనకి ఇప్పుడు కిడ్నీ ఎగ్జాంపుల్లో క్రియాటిన్ అని చెక్ చేసుకుంటూ ఉంటారు, ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో వాడినప్పుడు ఈ మెడికేషన్ సూటబుల్ ఉంటాయి. అదే లిమిట్ దాటినప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు యూస్ దోస్ మెడికేషన్స్. సో డాక్టర్ ఈజ్ సమ్వన్ హూ విల్ గైడ్ యూ హౌ టు యూస్ దోస్ మెడికేషన్స్ అండ్ పేషెంట్స్ ఆర్ నాట్ సమ్వన్ హూ సపోజ్ టు టేక్ ఏ కాల్. ఇన్ని చెప్పాక నాకు వచ్చిన ఒకే ఒక డౌట్ ఏంటి అంటే, చాలామంది పేషెంట్స్ మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు నా స్టార్టింగ్ క్వశ్చన్ అనమాట, ఇది ఇంతవరకు ఎందుకు, లైక్ ఆపుదాం ఇక్కడ ఇది అంటే ఓన్ చేంజెస్ సొంత చేస్తూ డెసిషన్స్ ఉంటారు. ఉంటాయి. అసలు ఇన్ని సర్కమ్స్టెన్సెస్ ఉన్నప్పుడు పేషెంట్ అనేవాళ్ళు మీతో డాక్టర్తో ఎంత ఫ్రీక్వెంట్గా కన్సల్ట్ అవుతూ ఉండాలి, అండ్ ఓన్ డెసిషన్స్లో చేంజెస్ చేస్తే సిచ్యువేషన్స్ ఇంకెంత వర్స్ట్ అవుతాయి? యా యాక్చువల్గా మనకి ఏంటంటే సొంత డెసిషన్స్ అనేది డెఫినెట్లీ వెన్ దేర్ ఈజ్ ఎ బాడీ ఆర్గన్ డ్యామేజ్ జరుగుతుంది అన్నప్పుడు అసలు తీసుకోకూడదు. ఫస్ట్ థింగ్ మనకి ఈ టైంలో పేషెంట్ కాంప్లైన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాంప్లైన్స్ అంటే వాళ్ళ యాక్సెప్టబిలిటీ టు టేక్ దోస్ మెడికేషన్స్ అండ్ అసలు వాళ్ళు మైండ్లో ఒకటి ఉండాలి, నాకు తగ్గాలి అంటే నేను యూస్ చేయాలి. అండ్ ఈ వీటిల్లో వచ్చేటప్పుడు కూడా మల్టిపుల్ సిచ్యువేషన్స్ మనం ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాం. ఒకటి వచ్చేటప్పటికి ఇన్ని తీసుకోవాలా, నా వల్ల కాదు అని పడేసే వాళ్ళు ఉంటారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండేవాళ్ళు ఉంటారు. సమ్ టైమ్స్ ఇట్లా ఊర్లు వెళ్ళాము మర్చిపోయామని చెప్పేవాళ్ళు ఉంటారు. సడన్గా ఏమవుతుందంటే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, యు ఆర్ నాట్ ఫర్గెటింగ్ ఇట్, వై యు ఆర్ ఫర్గెటింగ్ యువర్ మెడికేషన్? సింపుల్ క్వశ్చన్. ఎందుకనంటే యు ఆర్ స్టాపింగ్ సమ్ అనుకోని ఏదైనా ఆపదని మనం ఆపుతున్నాం ఇది వాడుకుంటూ. ఇది వాడలేదు 3 to 4 days సపోజ్ యూస్ చేయలేదు, పెద్ద డ్యామేజ్తో వచ్చారు. ఇది వచ్చినప్పుడు దిస్ ఈస్ ద రీజన్ విచ్ యు ఆర్ నాట్ యూజింగ్ అనేది మనం చెప్పగలుగుతాం. సో వీ హ్యావ్ టు టాక్ టు ద పేషెంట్ వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఫర్ మెడికేషన్స్. అసలు సడన్గా ఆపేస్తే ఏం జరుగుతుంది, తర్వాత అసలు యూస్ చేయకపోతే ఏం జరుగుతుంది, అసలు స్టార్ట్ చేయడానికి మన కారణం ఏంటి, మీకు కండిషన్లో మెడిసిన్ కొంతమంది అడుగుతూ ఉంటారు, నేను డైట్లో చేసుకుంటా ఉంటాను తగ్గిపోతుంది కదా, మందులు యూస్ చేయకూడదు కదా అని ఒక క్వశ్చన్ అడుగుతారు. కొంతమంది ఇప్పుడు ఒక వాడటం స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాలి కదా, సో కెన్ ఐ యూస్ దోస్ థింగ్స్ అని అడుగుతూ ఉంటారు. దెన్ వాట్ వీ విల్ టెల్ దమ్ ఈస్ వీ విల్ ఆస్క్ దమ్ ఫర్ ద రివ్యూస్ అన్నట్టు. ఇప్పుడు సపోజ్ బాగా ఎక్కువగా ఉండింది అనుకుందాం, ఒక 10 daysకి మెడిసిన్ ఇస్తాం మనం. ఒక 10 days తర్వాత వీ విల్ ఆస్క్ దమ్ టు కమ్ టు ద రివ్యూ, అడ్జస్ట్ చేస్తాం మెడిసిన్స్ని. తగ్గింది అని అంటే ఆ డోస్ సరిపోతుంది మీకు అన్నప్పుడు వీ విల్ యూస్ ఫర్ దిస్ మంత్స్. ఒక 1 monthకి 3 monthsకి రెగ్యులర్ ఫాలోఅప్స్ చేసుకుంటూ ఉంటాం. బాగా తగ్గిపోయింది అన్నప్పుడు వాట్ విల్ డూస్ డోస్ ట్యాపర్ చేసుకుంటూ వస్తాం, అంటే డోస్ తగ్గించుకుంటూ వస్తాం. ఒకేసారి ఆపేయం ఎప్పుడు కూడా. అంటే మరీ తగ్గిపోయింది అన్నప్పుడు వీ విల్ గివ్ ఎ బ్రేక్ బేస్డ్ అపాన్ ద పేషెంట్ సిమ్టమ్స్ అండ్ కండిషన్. లేదు అంటే కనుక స్లోగా డోస్ తగ్గించుకుంటూ వాళ్ళు అనుకున్నట్టు మేబీ ఈ లోపల మిగతా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటారు కాబట్టి వీ కెన్ గివ్ ఏ బ్రేక్ తగ్గించి. కానీ లైఫ్ లాంగ్ అట్లా ఆపేసి ఉండడం కాదు. ఎవ్రీ 3 months or 6 months యూ హ్యావ్ టు కమ్ టు ద డాక్టర్ బికాస్ యువర్ బాడీ ఈజ్ ఆల్రెడీ టెల్లింగ్ లైక్ ఐఎమ్ హైపర్టెన్సివ్, ఐఎమ్ డయాబెటిక్, ప్లీజ్ చెక్ మీ. ఎందుకంటే ఇప్పుడు కంట్రోల్ ఉంది బికాస్ ఆఫ్ యువర్ మెడికేషన్స్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ లాంగ్ టర్మ్. ఎవ్రీ 6 months మీరు చెక్ చేసుకుంటూ ఉండి, ఎందుకంటే ఒకసారి వచ్చింది అని అంటే కంప్లీట్లీ ఇట్ వోంట్ గో, ఇట్స్ జస్ట్ అండర్ సప్రెషన్ అని చెప్పొచ్చు మనం దాన్ని. కన్సర్న్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక మెడిసిన్ సజెస్ట్ చేశాక అది వర్కౌట్ అవుతుందని చెప్పి మీ దగ్గర కన్సల్టేషన్ రాకుండా అదే కంటిన్యూ చేస్తాం. ఎగ్జాక్ట్లీ 1 year ఇయర్స్ కంటిన్యూ చేస్తారు. అక్కడ ఏదైనా ఇష్యూ అయినా మళ్ళీ డాక్టర్ చెప్పిన మెడిసిన్ వేసుకున్నాను అని ఉంటుంది మళ్ళీ. ఎస్ సో మరి అలాంటి వాటిని ఎలా
బికాస్ మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మెడిసిన్ కూడా ఆర్గాన్స్ అంటే మన ఇప్పుడు ఎట్లా అయితే ఎంత ఏదైతే వాడాలో అంతే వాడాలి. డిసీజ్ ఎట్లా అయితే ఆర్గన్ డ్యామేజ్ చేస్తుందో మెడిసిన్ కూడా లాంగ్ టర్మ్లో వెళ్తున్నప్పుడు డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఓకే. సో ఎవ్రీ టైం ఇప్పుడు ఈ మెడిసిన్ ఇదే వాడాలి కంటిన్యూస్గా అని మనం ఒకటి పెట్టుకోకూడదు. ఈ మెడిసిన్ వాడుతున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది. సపోజ్ ఈ మెడిసిన్ వాడితే మనకి ఇలా అయితే ఇందాక మీకు షుగర్ ఒకటి మాస్క్ చేసేది ఉందని చెప్పాను. సో రెగ్యులర్ వీ విల్ చెక్ ద షుగర్ లెవెల్స్. సపోజ్ పేషెంట్ షుగర్ లెవెల్స్ డ్రాప్ అవుతున్నప్పుడు దిస్ ఇస్ మెడికేషన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హిస్ హెల్త్, యూఆర్ నాట్ సపోజ్ టు యూస్ దట్. సేమ్ అట్లానే కొన్ని మెడిసిన్స్ లాంగ్ టర్మ్గా యూస్ చేస్తున్నప్పుడు కొంచెం కాళ్ళ వాపులు వస్తున్నాయి అంటారు కొంతమంది బీపీ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు. దట్ మెడిసిన్ ఈస్ గుడ్. మేబీ ఫస్ట్ 2 to 3 months ఇట్ వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మేబీ లాంగ్ టర్మ్లో యువర్ బాడీ ఈజ్ నాట్ టేకింగ్ ఇట్. సో వీ హ్యావ్ టు చేంజ్ దోస్ మెడికేషన్స్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మెడిసిన్ ఇస్ రెడ్యూసింగ్ యువర్ బీపీ, అంటే బీపీ తగ్గించినా కూడాను దాని యొక్క కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. పారాసిటమాల్కే కాంప్లికేషన్స్ ఉంటాయి. అలాంటి నార్మల్ ఫీవర్ గోళీలు వేసుకుంటూ ఉంటాం బికాస్ కొంచెం తలనొప్పి వచ్చినా కొంచెము ఇది వచ్చినా కూడా ఎవ్రీ వన్ గో టు మెడిసిన్ ఈజ్ లైక్ పారాసిటమాల్. పారాసెటమాల్ అనేది ఫ్యామిలీ మెడిసిన్ అంటారు. ఎగ్జాక్ట్లీ. సో సో ముఖ్యంగా ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఏదో పెయిన్ వస్తుంది, సమ్ పెయిన్, లైక్ అది నార్మల్ బాడీలో ఉండే మజిల్ పెయిన్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే వెంటనే పారాసెటమాల్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎస్, అండ్ ఏ చిన్నది ఏ జ్వరం అనో ఇంకోటి ఆల్టర్నేట్గా ఏదో వచ్చినా సరే పారాసెటమాల్ తీసుకుంటూ ఉంటారు. సిమిలర్ టు గ్యాస్ట్రిక్ వాళ్ళకి కూడా ఒక టాబ్లెట్ ఏదో ఒకటి ఉంటుంది. ఎప్పుడు అది గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనిపించిన వెంటనే టాబ్లెట్ వేసేసుకుంటూ ఉంటారు. బోత్ కేసెస్లో ఒక ప్రాబ్లమ్కి ఇలా ఒక మెడిసిన్ ఎవ్రీ టైం రెగ్యులర్గా అదే యూజ్ చేయడం వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ ఏం జరుగుతుంది? ఇట్లా ఫ్యూ మెడికేషన్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు తలనొప్పి రాగానే సారడోన్ అని పారాసిటమాల్ అని వేసుకోవడం, గ్యాస్ అనగానే కడుపు ఉబ్బరంగా ఉంది అరగట్లేదు అనగానే జెలుసిల్ అని ఇట్లా గ్యాస్ టాబ్లెట్స్ వేసేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇట్స్ ఆర్ ఫ్యూ మెడికేషన్స్ ఉన్నాయి. యాజ్ మనకి ఒక సామెత మీకు తెలిసినట్టు ఏదైనా సరే లిమిటెడ్ డోసెస్లో తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఏదైనా అబ్నార్మల్ డోసెస్ వెళ్తే దట్ ఈస్ డెఫినెట్లీ పాయిజన్ ఫర్ యువర్ హెల్త్. ఇప్పుడు పారాసిటమాల్ టాబ్లెట్స్ ఉన్నాయి. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఆల్కహాల్ పేషెంట్స్ పెయిన్స్ రాగానే అని చెప్పి తీసేసుకుంటారు అంటున్నారు. ఆల్కహాల్ పేషెంట్స్ లాంగ్ టర్మ్గా తీసుకునే వాళ్ళకి ఇట్ ఎఫెక్ట్స్ ద లివర్. ఓకే. జనరల్గా లివర్ డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం వాళ్ళ లివర్స్ పాడైపోయినాయి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు. ఫర్ లివర్ డ్యామేజ్ పీపుల్ పారాసిటమాల్ ఈస్ ఇంకా పాయిజన్ ఫ్రాంక్లీ చెప్పాలంటే. బికాస్ మనకి అది పారాసిటమాల్ టాక్సిసిటీ, పారాసిటమాల్ ఎలిమినేట్ అయ్యేదే మనకి లివర్ దగ్గర నుంచి. ఆల్రెడీ డ్యామేజ్ అయిన లివర్ని మీరు పెయిన్ అని చెప్పి మీరు పారాసిటమాల్ ఇస్తుంటే ఫర్దర్ యు ఆర్ డ్యామేజింగ్ యువర్ లివర్. సో దట్ ఈస్ నాట్ సంథింగ్ వీ షుడ్ యూజ్ అన్నట్టు. సో నాట్ ఎవ్రీ మెడికేషన్ ఫిట్స్ ఫర్ ఎవ్రీ కండిషన్. సో వీ హ్యావ్ స్పెసిఫిక్ ఏమంటారు లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట దేనికైనా కూడా. యాజ్ యు సెడ్ గ్యాస్ టాబ్లెట్ దట్ ఈస్ సంథింగ్ ఫ్రమ్ 14 years నుంచి 90 years వరకు ఎవరైనా సరే వేసుకుంటూ ఉంటారు. బిర్యానీ తినొచ్చాను, నేను నైట్ న్యూ ఇయర్కి మొన్న బిర్యానీ తిన్నాను, నాకు గ్యాస్ పట్టింది, నేను గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నాను. షార్ట్ టర్మ్ మెడికేషన్స్ నో ప్రాబ్లం, అంటే ఒక 3 to 5 days దెర్ ఇస్ నో ఇష్యూ. కానీ కొంతమంది దానికి అలవాటు పడిపోయి ఉంటారు అనమాట. ఎస్, ఫ్రీక్వెంట్గా ఉండి మంత్స్ ఇయర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు దీనికి. సో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్, సపోజ్ గ్యాస్ టాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ నాట్ సమ్ క్యాండీ యూ షుడ్ టేక్ లైక్ అదేదో నేను రోజు పొద్దున్నే ఏమంటారు కాఫీ తాగినట్టు లేకపోతే ఇట్లా చేసినట్టు యూస్ చేసే మెడిసిన్ కాదు అది. డాక్టర్ గానే టాబ్లెట్ ని ట్రస్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, బికాస్ ఇఫ్ ద డాక్టర్ సేస్ మీరు ఇది వాడకూడదు ఎక్కువ రోజులు అన్నప్పుడు అని అంటే వాట్ దే విల్ థింక్ లైక్ నా బాధ మీకేం తెలుసు, వీఆర్ యూజింగ్ దిస్ థింగ్ అని మాట్లాడతాం. నాట్ ఎవ్రీ గ్యాస్ ఈస్ బికాస్ ఆఫ్ మీ డిస్టెన్షన్, అంటే ఏదో ఫుడ్ తింటేనే స్పైసీ ఫుడ్ తింటేనే వచ్చిన గ్యాస్ కాదనమాట. కొన్ని ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే మనకి అబ్డామినల్ ఇష్యూస్ ఉంటాయి, అది కూడా గ్యాస్ ప్రజెంటేషనే. కొన్నిసార్లు ఆటోఇమ్యూన్ డిజీజెస్ ఉంటాయి, అవి కూడా గ్యాస్ అంటే కడుపు పేగులకి సంబంధించి అన్నట్టు, ఇంటెస్టైన్స్కి సంబంధించి అని ఉంటుంది. దిస్ ఆర్ క్రాన్స్ అని అట్లా క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా గ్యాస్ లాగే ప్రజెంట్ అవుతాయి. బట్ ఎవ్రీ గ్యాస్ సస్పిషన్ థింగ్ వోంట్ గెట్ రిలీవ్డ్ విత్ గ్యాస్ టాబ్లెట్ అన్నట్టు, లైక్ యాంటాసిడ్స్ అన్నట్టు. సో అప్పుడు ఏం చేయాలి? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిలింగ్ విత్ వెరీ షార్ట్ టర్మ్ మెడికేషన్, గో కన్సల్ట్ డాక్టర్, ఫైండ్ అవుట్ ద కాస్, వాట్ ఈస్ ద రీజన్. సపోజ్ నేను అన్నట్టు పేగు తినే ఒక బ్యాక్టీరియా ఉంటుంది, హెచ్ పైలోరీ అంటాం. అదేంటంటే ఊరికి గ్యాస్ టాబ్లెట్ వేసుకుని తగ్గేది కాదు, వీ హ్యావ్ టు యూస్ ద యాంటీబయాటిక్. అదేం చేస్తాం, ఎండోస్కోపీ చేసి విల్ టేక్ ఎ బయోప్సీ, బికాస్ దట్ ఆ క్రిమి ఏదైతే ఉందో అది తినేస్తుంది లోపల, అది కాజ్ చేస్తుంది అల్సర్. సో ఓన్లీ యాంటాసిడ్ వోంట్ హెల్ప్ ఇట్. సో వీ హ్యావ్ టు యూజ్ యాంటీబయాటిక్ టు కిల్ ద బ్యాక్టీరియా. అప్పుడు మీరు రిలీవ్ అవుతారు. లేదు ఇప్పుడు నాకు మీకు చెప్పినట్టు కొన్ని క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కొన్ని ఉంటాయన్నమాట, వాటికి కూడా ఏంటంటే దెర్ ఆర్ ఇమ్యూనోసప్రెసెంట్స్ విచ్ ఇస్ బికాస్ ఆఫ్ యువర్ సెల్స్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ కడుపు ఉబ్బరం వచ్చిందన్న పాయింట్ కాదు, దట్ ఈస్ జస్ట్ సిమ్టమ్ మిమిక్ అంతే అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే దీనివల్ల మనకి ఒక కాంప్లికేషన్స్ ఎట్లా అంటే, ఫస్ట్ థింగ్ వాట్ యూ విల్ అబ్జర్వ్ ఈస్ పేషెంట్ కమ్స్ విత్ నీరసం వస్తుంది, చేతులు కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి, ఇవన్నీ అంటారు.
B12 డెఫిషియన్సీ బికాజ్ ఇంటెస్టినల్ అబ్సార్ప్షన్ ఆఫ్ B12 తగ్గిపోతుంది మనకి. ఓకే. దాంతోపాటు కాల్షియం అబ్జార్ప్షన్, మాగ్నీషియం అబ్జార్ప్షన్ ఇవన్నీ తగ్గిపోతాయి. సో లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళకి కాజ్ తెలీదు. మనకేమి రావటంతోనే సపోజ్ ఒక పేషెంట్ వచ్చారు, హిప్ ఫ్రాక్చర్స్ అని వీటితో వస్తారు. రీజన్ ఏమి ఉండదు, అంతా నార్మల్గా ఉన్నట్టు ఉంటారు. తవ్వకాల్లో బయటపడేది ఏంటంటే మనకి ఒక 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి ఇలా గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటున్నాను అంటారు. వాళ్ళకి కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. సో ఆబ్వియస్లీ బోన్ నీడెడ్ విత్ దిస్ థింగ్. సో అది లేదు, ఇట్లా తిమ్మిర్లు వస్తూ ఉన్నాయి, బ్రెయిన్ ఫాగీనెస్ వస్తుంది, బట్ ఏం లేదు, నేను రెగ్యులర్ మంచిగా నాన్ వెజ్ తింటాను, లేదు మంచిగా ఆకుకూరలు తింటాను, ఐ డోంట్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్ అని చెప్తా ఉంటారు. బట్ దే మిస్ ద పాయింట్ ఆఫ్ రెగ్యులర్గా నువ్వు తినే నాన్ వెజ్ వల్ల గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటా ఉన్నావు నువ్వు. సో దట్ మైట్ బి ద రీజన్ అవ్వచ్చు. వి కాంట్ సే దట్. ఆర్ లాంగ్ టర్మ్ ఎంతవరకు గ్యాస్ టాబ్లెట్ కాజ్ చేస్తుందంటే కిడ్నీ, హార్ట్ ఇష్యూస్ వరకు కూడా వెళ్తుంది అనమాట. బట్ దట్స్ లాంగ్ టెక్స్ట్ బుక్ ప్రొసీజర్స్. బట్ what we have to keep in our mind is any medication within the limits is something we will advise. At self treatment aithe, not if you are not relieving, please consult the doctor based upon your మీ హెల్త్ కండిషన్ కానీ మీ ఏమంటారు అదర్ బాడీ కండిషన్ సెట్ చేసుకుని వాళ్ళు మెడికేషన్స్ ఇస్తారు అన్నట్టు దానికి. ఎస్, మెయిన్ మేజర్ ప్లాట్ ఏంటి అనేది మనం మన బాడీని చాలా ట్రస్ట్ చేయాల్సి ఉంటుంది. టెంపుల్, ఒక బాడీ దేవాలయంలో టెంపుల్. చూసుకోవాలి. సో మన బాడీ మనకి ఇచ్చే సిమ్టమ్స్ని మనం ఓన్ డెసిషన్స్తో పాడు చేయకుండా దానికి సంబంధించి ప్రొఫెషనల్ అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుంది ఏం చేయాలని చెప్పాక వాళ్ళు చెప్పిన ప్రకారం చేసుకుని వెళ్తే మ్యాక్సిమం విషయాలన్నింటి కూడా కంట్రోల్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అదర్వైజ్ ఓన్ డెసిషన్స్తో ఈ మెడిసిన్ ఎంతకాలం కంటిన్యూ చేస్తాను, ఈ మెడిసిన్ ఈ కట్ ఆఫ్ చేస్తాను, ఎనీ రీజన్. సో ఎండ్ ఆఫ్ ది డే అవి ఇంకా పెద్ద ప్రాబ్లం తెచ్చి పెడతా ఉన్నాయి. సో అది ఈ ఓవరాల్ ఎపిసోడ్లో మ్యామ్ చెప్పిన విషయాలు అయితే. సో ముఖ్యంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి హెసిటేట్ చేయొద్దండి, అసలు సిగ్గుపడొద్దు. డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఏం దాచొద్దు అంటారు. సో ఆ రకంగా ముఖ్యంగా ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ క్రోనిక్ డిసీజ్ అయి ఉండొచ్చు, లాంగ్ టర్మ్ డిసీజ్ అయి ఉండొచ్చు, బీపీ, షుగర్ ఇలాంటి వాటిలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండకపోతే వేరే ఆర్గాన్ని అవి ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించి ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మెడికేషన్ కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం చెప్పిన టైం వరకు తీసుకోవడం ఇంపార్టెంట్. సో ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకున్నట్లయితే మీకు డిస్ప్లే అవుతుంటాయి నెంబర్స్. సో మీరు మెడికవర్ హాస్పిటల్కి కాంటాక్ట్ అవ్వచ్చు. I would like to give one take home message for this thing. డాక్టరే కాకుండా పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వెన్ సమ్వన్ ఈజ్ సఫరింగ్ యూ షుడ్ ఎంకరేజ్ దెమ్ టు టేక్ ద మెడికేషన్స్. ఒకరోజు తీసుకోలేదులే, పర్లేదులే, ఏం కాదు అన్న పాయింట్ కాదు. యూ షుడెంట్ టేక్ దోస్ కాల్స్. సో ఎప్పుడు కూడాను ఎస్ దేర్ ఆర్ ఫైనాన్షియల్ రిస్ట్రైంట్స్, ఎస్ దేర్ ఆర్ కాంప్లైన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ హెల్త్. సో ఫ్యామిలీ మెంబర్స్, సొసైటీ, ఎవ్రీ వన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ improve the patient condition అన్నట్టు అనమాట. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఎవ్రీ పర్సన్ షుడ్ కీప్ ఇన్ దేర్ మైండ్ అన్నట్టు. ఎస్. అండ్ సో నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లైఫ్ స్టైల్ చేంజెస్తో ఇవన్నీ ఎంతవరకు కొంచెం బెటర్ చేయొచ్చు, అండ్ లైఫ్ స్టైల్ ప్లస్ మెడిసిన్ ఉంటే ఎంత బెటర్ అవుతుంది హెల్త్ అనేది, ఈ విషయాన్ని కూడా వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.